ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇక్కడ నేను ముందుగానే చెప్పాను, గోచారంలో రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే అని. 20% అయితే ఇంకెందుకు గోచార రాశి ఫలితాలు చెప్పుకోవడం అని కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను. తర్వాత అనవసరమైన సోది అని కూడా కొంతమంది కామెంట్స్ నేను చూస్తున్నాను. చూడండి, ఇక్కడ సోది అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని నేను చెప్పబోతున్నాను. అంటే ఇక్కడ ఏంటి అంటే, మన స్వజాతకంలో మనం పుట్టినప్పుడు మనకి ఒక జాతక చక్రం అని ఉంటుంది. దాంట్లో మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఏ రాశులలో ఉంటున్నారు, ఏ నక్షత్రాల మీద ఉంటున్నారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దశాభుక్తి అనేది చాలా కీలక పాత్ర అనేది వహిస్తుంది. మీరు గమనించుండొచ్చు, కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు అరే ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి నిన్నటి వరకు చాలా బాగున్నారు, ఎందుకో ఈ మధ్యలో ఎప్పుడు కూడా డల్గా ఉంటున్నారు, ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇప్పుడు చాలా ఒక ఆశ లేకుండా ఒక నిరాశగా కనిపిస్తున్నారు, సంతోషం లేదు ఆ ముఖంలో, లేదా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు ఈ సమయంలో, ముందు చాలా బాగుండేది అమ్మాయి అని అంటాం. ఎందుకు? దశాభుక్తి చేంజ్ అవ్వగానే ఒక మనిషి యొక్క మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు ఫేవరబుల్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఆ దశాభుక్తుల వల్ల ఆ వ్యాపారం పెట్టుకొని లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనకి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ చంద్రుడు కనుక మన జాతకంలో లోపించి ఉన్నట్లు కనుకైతే, దోషపూరితంగా ఉన్నట్లు కనుకైతే, రాహుకేతుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, లేదా చెడు గ్రహాలు లేదా పాపుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, అంటే ఏ గ్రహము కూడా పాపి కాదండి, మన జాతకానుసారంగా ఇతను పాపి, ఇతను మనకి మంచి చేస్తాడని చెప్పుకోవచ్చు. నవగ్రహాలు కూడా అందరూ మనకి మంచి ఫలితాలు ఇవ్వాలనే కోరుకుంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడు కుటుంబకారకుడు, మనస్సు కారకుడు, మానసికపరమైన సంతోషాన్ని ఇచ్చే గ్రహము చంద్రుడు. మాతృకారకుడు కూడా అని అంటాం. మనము గత జన్మలో గనక ఇతర కుటుంబాలకి మనం ఇబ్బంది పెట్టి వేరే కుటుంబాల మధ్య తగాదాలు వచ్చేలా చేసి, లేదా తల్లికి సంబంధించిన విషయంలో మోసాలు చేసినట్లు కనుకైతే, ఇప్పుడు ఈ ఒక జన్మలో మనకి చంద్రుడు నీచుడయ్యి లేదా బలహీనంగా అయ్యి మనకి ఇబ్బంది పెట్టేలాగా పుడతారు. అంటే ఇక్కడ గ్రహాల కారకత్వాలు చాలా ఇంపార్టెంట్. చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, భూమికారకుడు, సూర్యుడు మనకి పితృకారకుడు, తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రావాలన్నా సూర్యుడు బలిష్టంగా ఉండాలి మన జాతకంలో. తర్వాత బుధుడు బుద్ధికారకుడు, మన బుద్ధి ఆలోచన విధానం కావచ్చు, మన బుద్ధి ఏ సమయంలో ఎలా మనకి పాజిటివ్ వేలో ఉంటుందా, నెగిటివ్ వేలో టర్న్ అవుతుందా, ఇలా మనం మర్చిపోతామా, మ్యాథమెటిక్స్లో ఇంటెలిజెంట్ ఉండాలి ఒక వ్యక్తి అంటే బుధుడు చాలా ఇంపార్టెంట్. చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి బుధుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. బుధుడు బలిష్టంగా ఉంటేనే సిఏ చదవగలగడు, అంటే సిఏ చేసే అవకాశాలు ఉంటాయి చార్టెడ్ అకౌంట్. అదే కుజుడు అంటే ఆత్రము, కోపము, ఆవేశము, పోలీస్ డిపార్ట్మెంట్కి కుజుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. ఇలా కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ దశాభుక్తులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ గోచార ఫలితాలు బాగున్నట్లు కనుకైతే కొంచెం ఊరట లభిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
అన్నీ కూడా సోది అనుకోవద్దు. ఇంకొకటి నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఈ రాశుల వాళ్ళకి ఈ మాసంలో కోట్లు సంపాదిస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? మీ జాతకం తెలీదు. జస్ట్ రాశి ఫలితాలలో మనం కోట్లు సంపాదిస్తాము అని చెప్పలేము. ఆ వీడియోని ఎక్కువ చూస్తూ ఉంటారు. ఓన్లీ పాజిటివ్‌గా చెప్తే, ఇక్కడ నేను పాజిటివ్‌గా చెప్పేస్తాను. అక్కడ మీకు జరగాలి కదా! మీ జాతకం తెలీదు. గోచార రాశి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్‌లు ఉండవు, టైమింగ్స్ ఉండదు. సో, అలాంటి వాళ్ళకి ఇది ఉపయుక్తకరంగా ఉంటుంది. దశాభుక్తి బాలేనప్పుడు ఈ రాశి ఫలితాలు కొద్దిగా ఊరట కలిగించేలా మనకి అభివృద్ధినిస్తాయి. కొద్దిగా ఏదో ఒక సపోర్ట్ లాగా. సో ఇది అండి. శని అంటే కార్మికుడు. ఇలా గ్రహాల కారకత్వాలు చానా ఉన్నాయి. మనము ఆ గ్రహాల కారకత్వాలకి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ గ్రహం బలహీనపడుతుంది. జ్యోతిష్కుడు మోసం చేస్తే బుధుడు బలహీనపడతాడు. అర్థమైందా అండి? చంద్రుడు మెయిన్ ఇంపార్టెంట్. కుటుంబంలో భార్యాభర్తల అన్యోన్యత. ఎందుకు మరి అమ్మాయిలు మాంగళ్యంలో పగడము, ముత్యం ఎందుకు పెట్టుకుంటారు? పగడం అంటే కుజుడు. ముత్యం అంటే చంద్రుడు. వీళ్ళిద్దరూ బలిష్టంగా ఉంటేనే ఒక కుటుంబం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి బాగుండగలుగుతారు. ఇవన్నీ ఉన్నాయండి. శాస్త్రం అంటే అంత ఈజీ కాదు. సరే అండి. ఈ యొక్క ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో మనకి సంచారం చేయబోతున్నారని తెలుసుకుందాం. తర్వాత మనం రాశి ఫలితాలకు వెళ్దాం. ఇక్కడ ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ యొక్క ఆగస్ట్ 25వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. శుక్రుడు ఆగస్ట్ మాసంలో ఆగస్ట్ చివరి వారం వరకు 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి తన ఒక నీచ స్థానమైన కన్యా రాశిలో సంచారం చేయబోతున్నారు. బుధుడు ఈ మాసంలో దాదాపు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 28వ తేదీ వరకు మనకి వక్రించి సంచారం చేయబోతున్నారు సింహరాశిలో. తర్వాత ఆయన నేర మార్గంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 2024 ఆగస్టు మాసంలో యోగించే గ్రహాలు ఏవని తెలుసుకున్నట్లు కనుకైతే, ముఖ్యంగా రవి యోగిస్తున్నాడు. ఆగస్ట్ 16వ తేదీ తర్వాత ఇక్కడ దశమాధిపతి అయిన రవి దశమ స్థానానికి రావడం అనేది ప్రత్యేకంగా మంచి మీకు యోగదాయకంగా ఉండే కాలం అనే చెప్పుకోవచ్చు. తర్వాత మనకి లాభస్థానంలో ఉంటున్న కేతువు మరియు శుక్రులు, అంటే ఆగస్ట్ 25వ తేదీ తర్వాత ఆయన శుక్రుడు యోగిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 25వ తేదీ వరకు కూడా ఆయన దశమ స్థానంలోనే ఉంటారు శుక్రుడు. అంటే శుక్రుడు కూడా మనకి యోగిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. శుక్రుడు, తర్వాత కేతువు, సూర్యుడు, తర్వాత చతుర్థ స్థానంలో ఉంటున్న వక్రించిన శని, తర్వాత ఇక్కడ ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉంటున్న గురువు. మీకు గురుబలం అనేది ఈ యొక్క చక్కగా యోగిస్తుందనే చెప్పుకోవచ్చు. మొత్తానికి గత మాసంలో పోల్చుకుంటే ఈ ఒక్క మాసం నుంచి కాస్త మంచి ఫలితాలు వచ్చే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయినా ఇక్కడ శుక్రుడు నీచ స్థానంలో సంచారం అనేది అంత మంచి ఫలితాలు ఇచ్చే స్థానం కాదు. అయినప్పటికీ లాభస్థానము మనం స్థానం చేసుకున్నట్లయితే లాభస్థానంలో సప్తమాధిపతి అయిన మరియు వ్యయాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో సంచారం అనేది కాస్త శుభ పరిణామాలని ఇవ్వడానికి అవకాశాలు ఉంటుంది. ఇక్కడ మీరు సైట్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు, లేదా కార్లు ఎక్స్చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు, వెహికల్ రిలేటెడ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కాస్త అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే చతుర్థాధిపతి వక్రించడము, ఇక్కడ దశమానికి సూర్యుడు రావడము, తర్వాత శుక్రుడు కూడా లాభానికి వెళ్ళే సంచారం అనేది సైట్ల కొనుగోలు కావచ్చు. గృహానికి సంబంధించిన విషయంలో ఎవరైతే ఇన్ని రోజులు ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి కాస్త కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఒక మాసంలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. తీర్థక్షేత్రాల దర్శనాలు కావచ్చు, ఏదైతే ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మీరు చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో పనిచేసే ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగానికి సంబంధించిన విషయంలో ఏదైనా అభివృద్ధిదాయకంగా ఉండే అవకాశాలు, ఆల్రెడీ గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ ఒక పదవి లభించే సూచనలు కావచ్చు, లేదా ఇంక్రిమెంట్ లాంటివి లభించడము, లేదా
ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉద్యోగం లేక సతమతం అవుతూ ఉంటారో వాళ్ళకి ఉద్యోగం లభించే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంట్లో కొన్ని వేడుకలు లాంటివి జరపడానికి అవకాశాలుంటాయి. అంటే సప్తమ స్థానంలో గురువు గారు ఉండడం అనేది కాస్త ఇంట్లో వేడుకలు లాంటివి కూడా జరగడానికి అవకాశాలుంటాయి. కాస్త ఈ ఒక వృశ్చిక రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఆర్గ్యుమెంట్లు, చిన్నపాటి వాద ఘర్షణలు జరిగే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి వృశ్చిక రాశి వాళ్ళకి సానుకూలమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే పంచమ స్థానంలో ఉంటున్న రాహువు తర్వాత ఈ మాసంలో చివరి వారంలో శుక్రుడి యొక్క మార్పు లాభస్థానంలో నీచ స్థానంలో రావడము, తర్వాత ఇక్కడ బుధుడు కూడా వక్రించడం అనేది వృశ్చిక రాశిలో పుట్టిన స్త్రీలకు ప్రోగేనీ రిలేటెడ్ గర్భానికి సంబంధించిన విషయంలో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కూడా రావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయని ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే పంచమ స్థానంలో రాహువు అత్యాశ ఇస్తాడు. అత్యాశ ఇవ్వడము, తర్వాత షార్ట్‌కట్‌లో మనీ సంపాదించాలి అనే కోరికలు పుట్టించడం. అంటే స్వయంకృత అపరాధాల వల్ల కొన్ని డబ్బులు నష్టపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఇక్కడ చతుర్థ స్థానంలో వక్రించాడు శని. ఎప్పుడే కానీ చతుర్థ స్థానంలో శని వక్రించరాదు కదా అని అనుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శని అంత మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు కాబట్టి ఆయన వక్రించడం అనేది కాస్త ప్లస్‌గా మారుతుంది. సైట్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి బాగా డిలే అవుతూ ఉంటుంది. అది ఇప్పుడు వక్రించాడు కాబట్టి ఆ డిలే కాస్త తగ్గి మీకు సైట్లు కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి అని చెప్పుకోవచ్చు. పైగా దశమ స్థానంలో సూర్యుడు రావడము, గవర్నమెంట్ రిలేటెడ్ ఏ పనులున్నా కూడా మీకు సులువుగా అయిపోతూ ఉంటాయి. అవి ఏదైనా కావచ్చు, ఈజీగా అయిపోతూ ఉంటుంది. మొత్తానికి వృశ్చిక రాశి వాళ్ళకి కాస్త భార్యాభర్తల మధ్య కొన్ని చికాకులు కావచ్చు, ఇట్లా కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా మనకి ఉంటాయి. సో వాటిని మీరు తగ్గించుకొని వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా నేను ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, మీ యొక్క రాశ్యాధిపతి సప్తమ స్థానంలో ఉండడము ఆగస్టు 25వ తేదీ తర్వాత అష్టమానికి సంచారం చేస్తున్నాడు. అష్టమానికి వెళ్ళి సంచారము. ఇది కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు కాస్త గాయాలు అవ్వడం కావచ్చు, బాడీలో కొన్ని ఇన్సిడెంట్స్ గాయాలు కావడం కావచ్చు, ఎక్సెస్ ఆఫ్ హీట్ కావచ్చు, అతిగా కోపించుకోవడము, కోపం తెచ్చుకోవడం కావచ్చు, దురుసుగా ప్రవర్తన, ఇవన్నీ కూడా ఈ మాసంలో చివరి వారం నుంచి మీరు ఇవన్నీ కూడా చూస్తారు. తప్పనిసరిగా వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సిందల్లా ప్రతిరోజు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణము చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం పూట కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలని ఎవరికైనా యాచకులు లాంటి వాళ్ళకి ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేసుకున్నట్లయితే ప్రతిరోజు తప్పనిసరిగా మీరు సూర్య నమస్కారము, ఆదిత్య రోజు స్తోత్ర పారాయణం, తర్వాత శనివారం పూట కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు కూడా మీకు చాలా మంచి ఫలితాలని ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.